హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాస అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మా, తప్పు చేసింది నేను. నా కోసం నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తులసి, నేను ఏం చేసినా కూడా నీ కోసమేనమ్మా, నీ భవిష్యత్తు బాగుండటం కోసమేనమ్మా. వాళ్ళు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమన్నారు, అంతే కదా. వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను అని చెప్పి లక్ష్మి బసవరాజు ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటుంది. ఇక అప్పుడే నీలిమ రూమ్లోకి వెళ్తుంది. ఫోన్ తీసుకొని సిద్ధుకి ఫోన్ చేస్తుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి వదినా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తులసి వాళ్ళమ్మ తులసిని తీసుకొని వచ్చారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఏంటి వదినా నువ్వు చెప్పేది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును సిద్ధు, తులసి తప్పు చేసింది, క్షమించండి. తులసిని మళ్ళీ మీరు ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి తులసి వాళ్ళమ్మ మామయ్య వాళ్ళను బ్రతిమలాడుతుంది. కానీ బామ్మగారు అందరి కాళ్ళు పట్టుకుంటేనే నేను తులసిని ఇంట్లోకి రావాలో వద్దో చెప్తానన్నారు సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అందుకు తులసి వాళ్ళమ్మ కూడా ఒప్పుకున్నారు. మామయ్య వాళ్ళు కాళ్ళ పట్టుకొని క్షమాపణ అడగటానికి లోపలికి వస్తున్నారు సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. వదిన, నేను వచ్చే వరకు ఏదో ఒకలా మేనేజ్ చెయ్యి, నేను ఇంటికి దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. నేను మామయ్య వాళ్ళ ముందు గట్టిగా మాట్లాడలేవనని నీకు తెలుసు కదా సిద్ధు, నేనేం చేయగలను? నువ్వు వచ్చే వరకు నేను ఇలా ఉండటం తప్ప అంతకు మించి ఏం చేయలేవను అని చెప్పి నీలిమంటుంది. ప్లీజ్ వదిన, ఏదో ఒకలా మేనేజ్ చేయి, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి సిద్ధు కంగారుగా ఇంటికి బయలుదేరతాడు. తులసి, నువ్వు నేను చేసిన తప్పును క్షమించి మళ్ళీ వచ్చావు కదా, నిన్ను ఇక ఎక్కడికి వెళ్ళనివ్వను తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ స్పీడ్గా వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి సిద్ధు వాళ్ళ నానమ్మ కాళ్ల మీద పడి నా కూతురు చేసింది తప్పు, నా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక బామ్మ కోపంగా చూస్తూ ఉంటే లక్ష్మి బసవరాజు కాళ్ల మీద పడి నా కూతురు ఆవేశంలో మిమ్మల్ని అనరాని మాటలంది, నా కూతురు చేసింది తప్పే, నా కూతురు చేసిన తప్పుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక తులసి ఆ కుటుంబంలో ఉన్న అందరి కాళ్ళు పట్టుకుంటుంది. అన్నయ్య గారు, మీరు కోరిన విధంగానే నేను అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను, నా కూతుర్ని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కనిష్క కాళ్ళు పట్టుకోలేదు కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మామయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంట్లో వాళ్ళు కాళ్ళు పట్టుకోమనగానే అమ్మ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అందరి కాళ్ళు పట్టుకుంది నా కోసం. కానీ కనిష్క మన ఇంట్లో మనిషి కాదు, మన ఇంటికి గెస్ట్గా వచ్చింది. అలాంటి కనిష్క కాళ్ళు మా అమ్మ పట్టుకోవడం మంచిది కాదు మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. మంచి చెడుల గురించి నువ్వు చెప్తే నేను వినే పరిస్థితిలో లేను తులసి, మర్యాదగా మేము చెప్పినట్టు చెయ్యాల్సిందే మీరు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అమ్మ తులసి, పర్వాలేదమ్మా, కనిష్క కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడుగుతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. వద్దమ్మా, నా కోసం నువ్వు ఇంతమంది కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా, నా కూతురు భవిష్యత్తు బాగుండటమే నాకు కావాలి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ కనిష్క కాళ్ల మీద పడి క్షమించండి అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కనిష్క కోపంగా లక్ష్మిని కాలుతో తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనిష్క అని చెప్పి తులసి కోపంగా అంటూ ఉంటే, ఏయ్ ఒక్కసారి నోరు అలా లేచిందనే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు, మళ్ళీ ఏంటే నీ నోరు లేస్తుంది అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, ఆవేశం వద్దమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్నయ్య గారు, మీరు చెప్పిన విధంగానే అందరి కాళ్ళు పట్టుకున్నాను, అందరినీ క్షమాపణ అడిగాను, ఇకనైనా నా కూతుర్ని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు అందరి కాళ్ళు పట్టుకుంటే నీ కూతుర్ని ఇంట్లోకి రానిస్తామా రాలేమా అన్నది మాత్రమే చెప్తామన్నాము, రానిస్తామని కన్ఫామ్గా అయితే చెప్పలేదు కదా. నీ కూతురు నన్ను ఎదిరించింది, నన్ను పేరు పెట్టి పిలిచింది, నా గౌరవ మర్యాదలను తీసేసింది, అందుకు నీ కూతురు తరపున నువ్వు మా కాళ్ళు పట్టుకున్నావు, అయిపోయింది, నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య, ఇంత మోసమా, ఇంత ద్రోహమా అని చెప్పి తులసి అంటుంది. ఏంటే మమ్మల్ని మోసం అంటున్నావు, ద్రోహం అంటున్నావు అని చెప్పి విశాలాక్షి తులసి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఇక తులసి వెళ్ళి కింద పడుతుంది. అమ్మ తులసి అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు వచ్చి తులసిని పైకి లేపుతాడు. అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి సిద్ధు విశాలాక్షిని అడుగుతూ ఉంటాడు. మనల్ని అవమానించి ఇంట్లో నుంచి బయటికి పోయినా ఈ తులసిని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు రానిస్తావురా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మ తులసి తెలుసో తెలియకో అలా తప్పుగా మాట్లాడింది, అందుకు
అందరికీ క్షమాపణ చెప్పింది కదమ్మా, తన తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చింది కదమ్మా, ఎందుకమ్మా తులసిని అలా శిక్షిస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, నీకేం తెలీదు, ఇప్పుడు మనం క్షమించామే అనుకో, మరొకసారి ఇలానే అందరి ముందు మన పరువు తీస్తుంది, మళ్ళీ పుట్టింటికి పోతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, అందరి కాళ్ళు పట్టుకుంటుంది, వీళ్ళకు ఇదంతా అలవాటేలేరా అని చెప్పి బసవరాజు అంటాడు. ప్లీజ్ నాన్న, తులసి గురించి కానీ తులసి వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ తప్పుగా మాట్లాడకండి. తులసి పరిచయానికంటే ముందే నాకు లక్ష్మక్క పరిచయం ఉంది, లక్ష్మక్క ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, ఏం చేస్తున్నావురా నువ్వు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ నాన్ననే ఎదిరిస్తున్నావా? ఆ తులసి భర్తని కూడా విలువ లేకుండా నిన్ను అవమానించి వెళ్ళిపోయింది, అలాంటి తులసి కోసం ఈ తల్లిదండ్రులని అవమానిస్తున్నావారా సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో మునుస్వామి గారు మన ఇంటికి వస్తున్నారు, నీకు కనిష్కకు ఈ రోజే పెళ్లి ఏర్పాట్లు చేశాం అని చెప్పి సిద్ధు అంటాడు. నానా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు తులసికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అలాంటప్పుడు మళ్ళీ మీరు నాకు కనిష్కకి పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఎలా చేయటం ఏంట్రా, నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయింది, అందుకే నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నావు అని చెప్పి బసవరాజు అంటాడు. అన్నయ్య గారు, ప్లీజ్ అన్నయ్య గారు, నా కూతురు గొంతు కొయ్యకండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నీ కూతురు గొంతు మేం కొయ్యట్లేదమ్మా, నీ కూతురు గొంతుని నీ కూతురే కోసేసుకుంది. మంచి మర్యాద లేకుండా, పెద్దలన్న గౌరవం లేకుండా, మామగారినన్ని రెస్పెక్ట్ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడింది. అది చాలదన్నట్టు నా కొడుకు షర్టే పట్టుకొని నా కొడుకుని నిలదీసింది. అలాంటిది నాకు కోడలిగా అవసరం లేదు. మంచి మర్యాద తెలిసిన కనిష్కను నా కోడలిగా చేసుకుంటాను, మర్యాదగా ఇక్కడి నుంచి పొండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటి మావయ్య గారు, మీరు మీ కొడుక్కి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేయటం మంచి పని అనుకుంటున్నారా? నేను వెళ్ళి ఒకే ఒక కేసు పెడితే మీ కుటుంబం అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంటుంది, ఆ విషయం మర్చిపోతున్నారా అని చెప్పి తులసి అంటుంది. ఏంటి తులసి, మమ్మల్నే పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చేస్తావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఒక ఆడదాని మెడలో తాళి కట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటి వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడని చెప్పి మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలను అని చెప్పి తులసి అంటుంది. తులసి, వద్దు తులసి, అలా మాట్లాడకు, నేను మా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, తులసి చేసింది తప్పే, ఇంకెప్పుడు తప్పు చెయ్యదు సిద్ధు, తులసిని తీసుకెళ్ళండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తులసి నా భార్య, నాతో పాటు ఈ ఇంట్లోనే కలిసి ఉంటుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, అందుకు మేము అంగీకరించాంరా, ఈరోజే నీకు కనిష్కకు పెళ్లి చేయాలని ఇప్పుడే మునిస్వామి గారితో కూడా మాట్లాడాను అని చెప్పి బసవరాజు అంటాడు. తులసిని ఇంట్లోకి రానివ్వకపోతే తులసిని తీసుకొని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానే కానీ కనిష్కను మాత్రం పెళ్లి చేసుకోరునానా అని చెప్పి బసవరాజు అంటాడు. ఈ తండ్రినే ఎదిరిస్తావా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నా తులసితో నాకు తెగజంపులు చేస్తా అంటే నేను ఎవరినైనా ఎదిరిస్తాను, నాకు నా భార్య తులసి కావాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, కాస్త ఆలోచించి మాట్లాడరా, ఆ తులసి నిన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడింది, నీ షర్టు పట్టుకుంది, నన్ను అవమానించింది, మనతో ఎలాంటి సంబంధం లేదని ఇంటి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. అలాంటి తులసి మళ్ళీ వస్తా అంటే నీ భార్యగా నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావురా? నువ్వు నీ భార్యగా యాక్సెప్ట్ చేసినా మేము మా కోడలిగా ఈ తులసిని యాక్సెప్ట్ చేయము అని చెప్పి బసవరాజు అంటాడు. సరే నాన్న, తులసిని ఇంట్లోకి రానివ్వకపోతే నేను తులసి ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, అంత పని చేయకరా అని చెప్పి బసవరాజు అంటాడు. మరి తులసిని ఇంట్లోకి రానివ్వండి నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, మన సిద్ధు లేకపోతే నేను బ్రతకలేవనండి, మన సిద్ధు కోసమైనా ఆ తులసిని భరిద్దామండి, చేసేదేం లేదు అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. రా తులసి, లోపలికి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. తమ్ముడు, తులసి తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడింది, అందుకు క్షమించు, పెద్ద మనసు చేసుకొని నా కూతురు చేసిన తప్పును క్షమించు ప్లీజ్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అక్క, తులసి పుట్టింటికి వెళ్ళిందనే కానీ నా మనసంతా కూడా తులసి మీదే ఉంది, తులసిని నిన్ననే ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అవును పిన్ని గారు, సిద్ధు చెప్పింది నిజమే, తులసి కోసం నిన్ననే సిద్ధు బయలుదేరాడు, కానీ అందుకు మామయ్య అత్తయ్య ఒప్పుకోలేదు. ఈరోజు తులసి తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. తులసి, నువ్వు తొందరపడి ఇంట్లో నుంచి వెళ్ళావు, ఇది నీ ఇల్లు, అలాంటప్పుడు నువ్వు ఎలా వెళ్తావు ఈ ఇంటి నుంచి? ఇక పెళ్ళైన తర్వాత ఆడదానికి అత్తారిల్లే తన ఇల్లు అవుతుంది. ఎవరు ఎన్ని అన్నా కూడా అత్తారింటి నుంచి అంగుళం కూడా కదపకూడదు. ఈరోజు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానే సిద్ధుకి కనిష్కకి పెళ్లి చేస్తా అంటున్నారు. అదే నువ్వు ఇక్కడే ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యకు తులసి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది.
అమ్మ నీలిమ, ఈ ఇంట్లో ఎవరి అండ నా కూతురికి ఉన్నా లేకపోయినా నీ అండ ఉంది. కాస్త నా కూతుర్ని చూసుకోమ్మా. ఏదైనా తప్పుగా ఉన్నా, తప్పు చేసినా కూడా సొంత చెల్లెల్లా భావించి కడుపులో పెట్టుకోమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు వెళ్ళిరండి పిన్ని గారు, తులసిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి నీలిమంటుంది. సిద్ధు, తులసిని తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి నీలిమంటుంది. రా తులసి, వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు, తులసి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు. తులసి బాధపడుతూ బాల్కనీలోకి వెళ్ళగానే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి రెండు చేతులు పట్టుకొని, తులసి, నాది తప్పో నీది తప్పో నాకు తెలీదు, కానీ నన్ను వదిలి ఇంక ఎప్పుడు ఎల్లకు తులసి, నువ్వు లేకుండా నేను బ్రతకలేవను తులసి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.